హాయ్ అండి, వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్. ఈరోజు వీడియోలో మనం చూస్తున్నటువంటిది 4 ఎకరాల కొబ్బరి మొక్కలేసినటువంటి చేనండి. ఈ చేలో కొబ్బరి మొక్కలు అయితే రీసెంట్గా వేసారండి. జస్ట్ 1 వీక్ బ్యాక్ వేయటం జరిగిందనమాట. సాయిల్ అయితే మీరు చూడండి స్క్రీన్ పైన చాలా అద్భుతంగా మంచి రెడ్ సాయిల్ అండి. కొబ్బరే కాదు ఏ పంట వేసినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట. నెంబర్ 1 సాయిల్ అండి. దీంట్లో అయితే రీసెంట్గా కొబ్బరి మొక్కలు అయితే వేయడం జరిగింది. ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 4 ఎకరాలండి. దీంట్లో అంతర పంట కింద ప్రస్తుతం అయితే మొక్కజొన్న అయితే సాగు చేస్తూ ఉన్నారండి. మొక్కజొన్నకు కూడాను డ్రిప్ అయితే వేయడం జరిగింది. చూడండి ఈ విధంగా కొబ్బరి మొక్కలు అయితే ఉంటాయండి. ఈ బిట్లో 4 ఎకరాలు బిట్ అనమాట ఇది. ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి. విసన్నపేట నుంచి సుమారుగా 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్లో బిట్ అయితే ఉంటుంది. మంచి సాయిల్ అన్నటువంటి బిట్ అనమాట ఇది. 4 పలకలు సమానంగా ఉంటుందండి. దీంట్లో వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అయితే ఉంటుందన్నమాట. ఆ బోర్ నుంచి మీకు 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయండి. ఇది వచ్చేసరికి ఆ బోర్ అండి. ఈ బోర్ నుంచి వీళ్ళు నీళ్లు వాడుకోగా ఇంకా పక్కన వేరే చేనుకి 3 ఎకరాలకు కూడాను వాటర్ అయితే ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా అంటే మంచి 2 అంగుళాల ఫుల్ టైట్ వచ్చేటువంటి బోర్ అనమాట ఇది. బిట్ అయితే చాలా బాగుందండి. తార్ రోడ్ నుంచి సుమారుగా మనకు 1 కిలోమీటర్ దూరం అయితే మట్టి రోడ్ ఉంటుంది. అది కూడా ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. దీనికి ఫ్రంట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 5.5 ఎకరాల మామిడి తోట కూడా అమ్మకానికి ఉందండి. కావాల్స్తే అది కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి వాటర్ సఫిషియెంట్గా ఉందండి. ఇది వచ్చేసరికి దీనికి ఎంట్రన్స్ గేట్ అండి. ఈ విధంగా గేట్ ఉంటుంది. బిట్కి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది. మట్టి రోడ్ ఫేసింగ్ బిట్ అండి. ఈ విధంగా రోడ్ అయితే ఉంటుంది. ఎనీ టైం కార్ అయితే లోపలికి వచ్చేస్తుందండి. వీళ్ళు చెప్తున్న కాస్ట్ వచ్చేసరికి ఎకరా 30 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. 4 వరుసల ఫెన్సింగ్ ఉందండి చుట్టూ కూడాను. డాక్యుమెంట్ కూడా బాగానే ఉందండి. క్లియర్ టైటిల్ అనమాట. కావాల్సిన స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. ఓకే, థ్యాంక్ యూ.